ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని 13, 14 వార్డుల్లో సోమవారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. స్థానిక అధికారులు, పార్టీ నాయకులతో కలిసి వార్డుల్లో పర్యటించిన ఆయన ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలకు మంత్రి పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచడమే ఈ వాహనాల కొనుగోలు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరువ చేస్తున్నామన్నారు. 45 రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 16,000 గృహాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో సేకరించడంతో పాటు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వారికి సమగ్రంగా వివరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నూజివీడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు మా దృష్టికి రావటం, వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి మొట్టమొదటి రోజు వార్డు నెంబర్ అక్కడది దుర్గాప్రసాద్ 8th వార్డులో చేశాం. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావట్లేదు, మేము మెరక మీద ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమస్య చెప్పారు. ఆ సమస్య నిన్న మొన్నటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి సరైన ధార రాక ఇబ్బంది పడుతుందని చెప్పారు. మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మూలంగా వారికి బ్రహ్మాండంగా మంచినీళ్ళు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఎప్పుడు పడిపోతుందా అర్థం కానీ ఒక కరెంటు స్తంభం ఉంటే దాన్ని తీపించగలిగాం. రేపో ఎల్లుండో అక్కడ ఒక 7-8 స్తంభాలు కావాలన్నారు, లైట్ కావాలన్నారు, లైట్ వేసాం. 7-8 స్తంభాలు కావాలన్నారు, ఆ 7-8 స్తంభాలు కూడా ఒక 10-15 రోజులు వేసే కార్యక్రమం చేస్తాం. దీని మూలంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి వెళ్తున్నాయా లేదని తెలుసుకోవటం, అదేవిధంగా స్థానికంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతూ ఉంది. మరి బహుశా ఈ 45 రోజుల్లో మరి పూర్తిగా అన్ని ఇళ్ళకు కూడా మరి మా కార్యకర్తలు కానీ నేను కానీ వెళ్ళి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే దాదాపు 15-16 వేల ఇళ్ళని మా కార్యకర్తలు కలవటం జరిగింది. మరి రాష్ట్రంలోనే 8-9 స్థానాల్లో నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పేసి తెలియజేస్తాం.